నమస్తే, నేను మీ ఆదిత్య. సో ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసిన ఒక చిన్న కాంటెక్స్ట్ అనేది మీకు చెప్తాను. జస్ట్ ఇమాజిన్, మీరు మీ ఫ్యామిలీ సరదాగా ఒక అరకు ట్రిప్ లేదా ఎక్కడికో యాత్రకని చెప్పి వెళ్ళారనుకుందాం. అక్కడ రెస్ట్ తీసుకుందాం, ఎంజాయ్ చేద్దాం చెప్పి జస్ట్ క్యాజువల్ గా ఒక దగ్గర ఆగినప్పుడు అకస్మాత్తుగా ఒకరు వచ్చి మీ ఫ్యామిలీలో ఒక పర్సన్ చంపేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అది కూడా ఏం చేస్తావో చేసుకో అన్నట్టు వాళ్ళ ఐడెంటిటీ చెప్పి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి మనం ఇంకా ఏం చేయలేకపోతే ఆ సిచ్యువేషన్ ఇంకెలా ఉంటది? ఇప్పుడు ఏదైతే చెప్తున్నావు అదే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ కాశ్మీర్ లో ఏదైతే పహల్గామ్ అని చెప్పి ఒక ఊరుందో, ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అనమాట. స్విట్జర్లాండ్ అనొచ్చు. సో ఇక్కడ జనరల్ గా చాలా మంది వస్తూనే ఉంటారు. ఇక్కడ ఏదైతే జరుగుతుందో కాంటెక్స్ట్ లోని మంజునాథ్, పల్లవి ఇంకా వాళ్ళ పిల్లాడు అక్కడ వెళ్ళినప్పుడు వీళ్ళు పైకి వెళ్ళడం बुक करके कश्मीर प्रवास में आया है। अब हमारा कश्मीर ट्रिप का दूसरा दिन है। कल हम बोट हाउस में ठहरे थे। बोट हाउस तो बहुत अच्छा था। अब हम शिकारा राइड कर रहे हैं। शिकारा राइड कर रहे हैं कश्मीर में। शिकारा राइड करवा रहे हैं मोहम्मद रफीक जी, और हमारा सब टूर ऑर्गेनाइज किया है काजल ठाकुर जी, इंडियन ट्रैवल स्टोर से। बहुत अच्छा लगा, बहुत अच्छा सर्विस, ధన్యవాదాలు. థ్యాంక్ యూ కాజల్ మ్యామ్. వీళ్ళు పైకి వెళ్ళడం బాగానే వెళ్ళారు, బట్ సడన్ గా ఒకేసారి ఫైరింగ్ స్టార్ట్ అయింది. విత్ ఇన్ షార్ట్ రేంజ్ లోని ఒక ఫైరింగ్ జరిగింది. సడన్ గా చూస్తే మంజునాథ్ గారు చనిపోయారు. ఫైరింగ్ సౌండ్ ఏదైతే ఉందో ఆల్రెడీ అక్కడ అసాసినేషన్ అని స్టార్ట్ అయింది. వచ్చిన వాళ్ళు यहाँ पर अटैक हुआ आतंकवादियों का, हम लोग बाल बाल बचे हैं, मगर परमात्मा रक्षा करेगा. వచ్చిన వాళ్ళందరినీ బస్సులు ఆపేసి, కార్లు ఆపేసి నీ ఐడెంటిటీ చెక్ చేసి అందులో నువ్వు హిందూ అయితే నువ్వు ఈ ప్రపంచంలో ఉండకూడదని చెప్పి తన కళ్ళ ముందే తన భర్త చనిపోవడం చూసి ఆ ఒక షాక్ లో ఉండి నన్ను కూడా చంపానంటే వెళ్ళి మోడీకి చెప్పని అన్నారు. సో దీనికి అర్థం ఏంటి? అక్కడ ఎందుకు చనిపోయారని చెప్పి చూస్తే అతను ఒక హిందూ అయినందుకు. ఇతను ఒక్కరే కాదు, ఇతనిలాగా 28 మంది ఇలాగే చనిపోయారు. అక్కడ రికార్డింగ్ కూడా స్టార్ట్ చేశారంట. ఆ రికార్డింగ్ చేసి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఆధార్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆధార్ కార్డ్ చెక్ చేసి నువ్వు హిందువా ఏంటి అని చెప్పి చెక్ చేసిన తర్వాత నువ్వు హిందూ అయితే అక్కడక్కడ చంపేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే ఒక అతను అసలు భయం పడి దాక్కుంటే లాక్కొని మరి వచ్చి అతన్ని చాలా కిరాతకంగా చంపారు. ఇలా చేసేది ఇంకెవరు ఉంటారు? టెర్రరిస్టులు. కాకపోతే ఆ టెర్రరిస్టులను ఎక్కడి నుంచి వస్తారు? ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి వస్తారు. కానీ వీళ్ళు మాత్రం మాది కాదు, మా వాళ్ళు కాదు అని అంటారు. చంపిన వాళ్ళే క్లెయిమ్ చేశారు ది రెసిస్టెన్స్ ఫోర్స్ అని చెప్పి. సో టిఆర్ఎఫ్ ఏదైతే ఉందో వీళ్ళు పాకిస్తాన్ సంబంధించిన ఒక సమ్ కైండ్ ఆఫ్ లింక్డ్. సో వాళ్ళు కాదా? 2019 లో మనకి పుల్వామా అటాక్ జరిగింది కదా, అది కూడా మీరు కాదా? ఇండియన్స్ మాకు మేమే చంపుకుంటామా? పాకిస్తాన్ కమాండర్, డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళేమంటున్నారంటే వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ టెర్రరిస్ట్ లా అయ్యి ఉండొచ్చు, వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ వేరే వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావచ్చు. అంటే వాట్ ద హెల్ మ్యాన్? అంటే అసలు ఎంతకాలం టెర్రరిస్టులకి ఉంచి మీరు ఎక్కడ హ్యాపీగా సేఫ్ గా ఉండండి అని చెప్పి మరి పోషించింది ఎవరు? మీరు కాదా? ఇది చెప్తుంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది నిజమేమో అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన ఇండియాలో. అంటే ఇంత నాలెడ్జ్ లేకుండా ఉన్నారు. ఎందుకు? దీనికి రీజన్ ఎందుకు ఇలాగైందంటారు? ఎవరో చెప్పడం పోవడమో లేదంటే ఏదో చిన్న షార్ట్ రీల్ లో చూడడం వల్ల కాదు, మనలో మనకి యూనిటీ లేకపోవడం వల్ల. ఏదైనా ఒకటి వచ్చిందంటే అదే నిజం అనుకుంటారు. అంటే దాని బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేయరు, అసలు వాట్ ఈస్ వాట్ అని కూడా చెక్ చేయరు. ఇంతకన్నా మించి మన దేశంలో నుండి ఇండియా మనది కాదు అన్నట్టు బిహేవ్ చేసేటోళ్ళు, ఇండియన్స్ లో ఈ హిందూస్ మన వాళ్ళు కాదు, వీళ్ళు మన సోదరులు కాదు, మనకి ముస్లిమ్స్ మనం ఎవరైతే ఉన్నా మనం తొక్కేస్తున్నారు ఇండియన్స్, ఈ హిందూస్ ఎవరైతే ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ చాలా మంది డేంజర్ అని చెప్పి ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పిక్చర్స్ కూడా ఇక్కడ మీకు పోర్ట్రేట్ చేస్తున్నాయి, మమతా బెనర్జీ గానీ ఈ ముస్లిమ్స్ వాగ్బోర్డ్ గానీ. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రిలీజియన్ కాదు ప్రాబ్లం. ఇక్కడ ఆ రిలీజియన్ ని తప్పుగా వాడుకొని దాన్ని ఒక పాట్రోటిజం కి, సెక్యులరిజం ని యూజ్ చేసుకొని మనకి రివర్స్ లోని మన మీద అటాక్ చేస్తున్నారు. అంటే మీకు చెప్తున్నాను, రిలీజన్ తో తప్పలేదు. రిలీజన్ చూపించి ఇక్కడ నీకు ఏదో జరిగిపోబోతుంది, నీ రిలీజన్ కి ఏదో ప్రాబ్లం రాబోతుంది, ఉన్న ఇల్లు పోతుంది అన్నట్టు అలా చూపిస్తున్నారు. చూసావా? వీళ్ళది ప్రాబ్లం. ఇంకో హైలైట్ ఏంటంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు, ఈ చైనా వాళ్ళు గాని ఇంకా మన ఇండియాలో ఉన్న వాళ్ళే అసలు ఈ జమ్మూ కాశ్మీర్ మంది కాదు, ఈ జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ వాళ్ళది అని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. ఇంత నాన్ సెన్స్ చెప్తున్నా కూడా దీన్ని ఫాలో అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అంటే ఇక్కడ అల్టిమేట్లీ మెయిన్ ఇక్కడ డ్యామేజ్ అయ్యేది ఎవరికి అంటే ఒక్క హిందూస్కే కాదు, ఓవరాల్ మనకున్న కమ్యూనిటీకి. అంటే మనకు ఇండియాలో ఉన్న స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, సెక్యులరిజం, బాయి అనుకొని చెప్పి మనం సరదాగా ఉండేటోళ్ళని కాస్త దీనివల్ల ఇలా ఎంత ఈజీగా డిస్టర్బ్ అయిపోతుంది. చాలా ఓ మాట చెప్పనా,
ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఈ కాశ్మీర్ కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన అఫీషియల్ గా ఒక పేపర్ లో సిగ్నేచర్ కూడా చేశారు. ఇండియాకి నేను కాశ్మీర్ అనేది ఇస్తున్నాను, వీళ్ళు నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు, నా కంట్రీ ఏదైతే ఉందో, నా స్టేట్ ఏదైతే ఉందో, ఇది నా రాజ్యాన్ని వీళ్ళు బాగా చూసుకుంటారని చెప్పి అఫీషియల్ గా అతను పేపర్ మీద సిగ్నేచర్ కూడా పెట్టారు. బట్ ఇంకా వీళ్ళు ఆక్యుపై చేసిన పిఓకి బోర్డర్ కాకుండా దానికి మించి మరీ వీళ్ళు దాటారనమాట. అంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో శ్రీనగర్ ఎక్కడైతే ఉందో అక్కడ శ్రీనగర్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక అక్కడ అమర్నాథ్ యాత్రకి ఎవరైతే వెళ్తారో ఆ వెళ్లే దారి ఉంటది. వీళ్ళు కూడా ఎలాగొచ్చారని చెప్పి చూస్తే ఇమిగ్రేట్స్ గానీ రెఫ్యూజీస్ అని అంటారు కదా, సో వీళ్ళు ఎవరైతే వేరే స్టేట్స్ నుంచి వేరే ఊరు నుంచి వస్తారో, ఐ మీన్ వేరే కంట్రీస్ నుంచి వస్తారో, వీళ్ళని సెక్యూర్ చేసుకోవడానికి వీళ్ళతో పాటు కలిసిపోతూ వీళ్ళు మనతో పాటు వచ్చారు విత్ వెపన్స్. ఇలా సీక్రెట్ గా వచ్చి దాక్కుని అమాయకులైన ప్రజలను చంపి మేమేదో మిమ్మల్ని చేసేబోతున్నాము, మీ కంట్రీని అంతా మేము కబ్జర్వ్ చేసేబోతున్నాం అంతలా వీళ్ళు భయపెడుతున్నారు. వీళ్ళకి తెలియదు ఏంటంటే మనకున్న గట్టి సపోర్ట్ తోని రష్యా, ఇజ్రాయెల్, యుఎస్ఏ ఈ 3 కంట్రీస్ తోని ఇంతకన్నా మనకి చాలా రిలేషన్స్ ఉన్నాయి. ఈ ముగ్గురు ఒక్కసారి కలిసి మన ఇండియా ఎవరైతే ఫ్రెండ్షిప్ ఎవరైతే ఉన్నారో ఈ కంట్రీస్ అన్ని ఒక్కసారి కలిసి ఒకసారి మీ పాకిస్తాన్ మీద చేస్తే ఏమవుతుంది? అసలు మీ కంట్రీ ఎగ్జిస్ట్ అవుతుందా? ఇక్కడ కంట్రీలో ఉన్న ఎవరైతే గవర్నమెంట్ గానీ వాళ్ళ థాట్స్ ఉన్నాయో అవి రాంగ్. అక్కడ కూడా అమాయక ప్రజలు ఉన్నారు. సరే, అసలు ఈ రచ్చ అంతా ఎందుకు చేస్తున్నారంటే మనకు ఐడియా ఉంది, జమ్మూ కాశ్మీర్. సో వాళ్ళు కొంచెం కొంచెం ఆక్యుపై చేయడానికి ఒక్కో ఛాన్స్ ఉండేది. ఇంత ముందు ఆర్టికల్ 370 అక్కడ ఆపిస్తుంది అనమాట. స్పెషల్ స్టేట్ గా కొన్ని పవర్స్ ఇస్తారనమాట. అంటే మనకి ఎలక్షన్ అనేది 5 years జరిగితే అక్కడ 6 years ఒకసారి జరుగుతుంది. ఇంకా చాలా రూల్స్ ఉన్నాయన్నమాట. సో ఇది పాకిస్తాన్ వాళ్ళకి చాలా ఫేవరబుల్ గా ఉంటది. వాళ్ళు ఎంటర్ అవ్వడానికి కానీ అక్కడ అటాక్స్ చేయడం కానీ చాలా బాగుంటది అనమాట. సో ఈ ఒక ఏదైతే ఉందో దీన్ని మారుస్తారు. ఈ ఆర్టికల్ 370 రద్దు చేశారు. సో వీళ్ళకి కావాల్సిన పవర్స్ కానీ వీళ్ళకి కావాల్సిన ఏవైతే కంఫర్ట్స్ ఉన్నాయో ఆ ఫేవర్స్ అని ఇప్పుడు జరగట్లేదు. ఒకేసారి అది కొంచెం రివర్స్ అవుతుందని తెలియగానే మళ్ళీ మేము చేయలేదని చెప్పి చేతులు తెస్తున్నారు. సో ఇది టైం ఇంతవరకు జరిగించాలి. మనం ఖచ్చితంగా వాయిస్ ని రైజ్ చేయాలి. అసలు నా ప్రతి వీడియోలో నేను క్యాజువల్ గా సరదాగా మాట్లాడా, నేనే ఇలా మాట్లాడుతున్నానని చెప్పి నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వింటుంటేనే రక్తం ఉడికిపోతుంది. అసలు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియాలి, అందరికి రీచ్ అవ్వాలి, మనలో ఒక యూనిటీ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నానో ఇది చాలా పెద్ద స్టోరీ, లాంగ్ బ్యాక్ స్టోరీ. బట్ నేను దీన్ని జస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి కొంచెం కొంచెంగా చెప్పాను. బట్ ఈ వీడియో లెంత్ అనేది అరౌండ్ 20 minutes ఉండాల్సింది కాస్త జస్ట్ ఓన్లీ ఫ్యూ మినిట్స్ పెట్టాం. డెఫినెట్లీ డూ సబ్స్క్రైబ్. దీని పాస్ట్ ఏం జరిగింది, ఫ్యూచర్ లో ఇంకేం జరగబోతుంది, అండ్ దీనికి సొల్యూషన్ అనేది, ఇంకా అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది మొత్తం అంతా ఒక ఫుల్ లెంత్ వీడియోలోని అండ్ ఫర్దర్ వీడియోస్ లో ఖచ్చితంగా వస్తుంది. ఆ 28 members కి ఆత్మ శాంతించాలని చెప్పి కోరుకుంటూ, వాళ్ళ ఫ్యామిలీస్ కి పీపుల్ కి జస్టిస్ జరగాలని చెప్పి కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, ఆదిత్య. तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू, तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू.